హాయ్ ఫ్రెండ్స్, ఇది బిఎన్ రెడ్డి నుండి 1 కిలోమీటర్ ముందు ఉన్నాం మనం. సో టూవర్స్ట్ కుట్రాయంజాల్, ఇబ్రహీంపట్నం, సాగర్ హైవే ఇది. ఇగో ఇక్కడ నుండే మన ప్లాట్ గురించి చెప్పడం కోసం వీడియో చేయడం జరిగింది. సో ఇగో ఇక్కడ నుండే ఇది తపోవనం, ఇది తపోవనం. ఇందులో ₹1,00,000 నుండి ₹1,10,000 ఫర్ గజం అండి. సో ఇంత రేట్ రావడానికి కారణం ఇదే, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్. మెయిన్ రోడ్ నుండి కేవలం ఈ వెంచర్ వచ్చేసి మనకు ఒక ½ కిలోమీటర్ వస్తుందండి. సో మన ప్లాట్ ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వస్తుంది, మ్యాక్సిమం 1 కిలోమీటర్ వస్తుందండి. సో ఇది మీకు ఇది కంటిన్యూటీ చూపించాలని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ చూపిస్తున్నా. నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన రన్నింగ్ అవుతూ మీకు చూపిస్తాను వెహికల్ మీద. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది 100 గజాల ప్లాట్ ఇది. అయితే దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే దీని ముందు రూట్ కూడా ఇలా ఇది మన ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే ఇక్కడ నుండి అడ్డంగా కూడా కట్టుకోవచ్చు, అడిగేవాడు ఉంటాడు. సో ఈ 93 ప్లస్ ఇది ఈ ఏరియా కూడా. సో మనకేమవుతుంది 93 నుండి ఈ ఏరియా ఎక్స్ట్రాగా, అంటే ఇక్కడ నుండి మనం డెడ్ ఎండ్ ఉంది కాబట్టి ఈ ప్లస్ అంతా మనకే అవుతుంది ఆకుపై. సో అడిగే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి హ్యాపీగా మనం కట్టుకోవడానికి రేపు హౌసెస్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఈ 100 గజాల హౌస్ కట్టుకోవచ్చు. ముందు నీకు పార్కింగ్ ప్లేస్ కూడా ఉండిపోద్ది. లాస్ట్ ఇది డెడ్ ఎండ్ కాబట్టి ఈ ప్లేస్ మనకు సరిపోద్దండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మీకు ఇది అడిగిన వాళ్ళకు అందరికీ నేను చెప్పే సమాధానం ఇదే. చాలా బాగుంటుందండి, ప్రైమ్ లొకేషన్. దీనికి ఈ బ్యాక్ సైడ్కి ఇది పక్కన. సో ఈ ఏరియా మనకి ఎక్స్ట్రాగా వస్తుంది. సో డెడ్ ఎండ్ కాబట్టి హౌస్ మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ హౌస్ మధ్యలో ఉంది ఇది ప్లాట్స్. అందుకే దీనికి ఈ డిమాండ్. అటు మనకు రోడ్ దగ్గర అవుతుంది, ఇటేమో ఇది దగ్గర అవుతుందండి. ఓకేనా? ఇది చూడండి ఒకసారి. థ్యాంక్ యూ. ఇది చూడండి, ఇది లాస్ట్లో వస్తుంది. సో ఈ 100 గజాలు మనకు దీంట్లో ఉంది. రిజిస్ట్రేషన్లో 93 చూపిస్తాము. ఇటు మనకు అలాగే పైన ఈ ఏరియా మొత్తం మనకు ఫ్రీ వచ్చేస్తుంది లాస్ట్లో. కాబట్టి క్లీన్ చేసుకొని ఇక్కడ మనం పెట్టుకుంటే సో మనకు 100 ప్లస్ ఇదో 20 గజాలు ఉంటుందండి. సో డెడ్ ఎండ్ కాబట్టి మనకే ఇది ఉంటుంది ఇక్కడ. ఇంకా ఏరియా వాడు ఎవరికి అవకాశం ఉండదు మాట్లాడడానికి. సో లొకేషన్ కూడా చూసుకోవచ్చు, పక్కనే మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. సో ఏరియా కూడా మనకి ఏది ప్రాబ్లం లేదు, మంచి ప్రశాంతంగా ఒక హౌస్ కట్టుకొని లాస్ట్లో ఇది అయిపోవచ్చు అండి. तो